హెల్లో పిల్లలు ఎలా ఉన్నారు? అనగనగా ఒక అడవి. అడవిలో ఒక సింహం. అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడి జీవనం గడిపేది. రోజులు గడిచే కొద్దీ వయసు మళ్ళీ ముసలిదై వచ్చింది. అడవిలోకి వెళ్ళి జంతువుల్ని వేటాడి తినే అంత శక్తి పోయింది. సింహం ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలాగే వేటాడకుండా ఉంటే నేను ఆకలితో చచ్చిపోతాను. నేను ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంది. అటుగా వెళ్తున్న ఒక పక్షిని పిలిచి ఆరోగ్య పరిస్థితి అడవిలో ఉన్న అన్ని జంతువులకు తెలియజేయమని చెప్పింది. ద్వారా సింహం యొక్క పరిస్థితి తెలుసుకొని వారు సింహాన్ని కలవడానికి వచ్చేవి. అవి దగ్గరకు రాగానే వాటిపై పంజా విసిరి వాటిని తినేసేది. అనే సింహానికి రోజు కష్టపడకుండా కడుపు నిండా భోజనం దొరికేది. అది చాలా సంతోషంగా రోజులు గడుపుతూ వచ్చింది. ఒకరోజు ఒక తెలివిగల నక్క సింహాన్ని చూడటానికి వెళ్ళింది. మహారాజా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. ఎవరు నువ్వు? నీ మొహం సరిగ్గా కనిపించడం లేదు. ముసలితనం వల్ల కళ్ళు సరిగ్గా కనబడటం లేదు అని అంది సింహం. నా దగ్గరకు రా అని పిలిచింది. రాజా, నేను నీ దగ్గరకు రాలేను. ఎందుకంటే నా మిత్రుల యొక్క కాళ్ల గుర్తులు నీ దగ్గరకు వెళ్ళేటప్పటివి ఉన్నాయి, తిరిగి వచ్చేటప్పటివి లేవు అని అంది. నీ బుద్ధి నాకు అర్థమైంది. నీ దగ్గరకు వస్తే నా పరిస్థితి కూడా ఇంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో అందరి దగ్గరకు వెళ్ళి సింహం చేసిన కుట్ర గురించి తెలియజెప్పింది. ఆ రోజు తర్వాత అటువైపు ఎవ్వరూ వెళ్ళలేదు. సింహం ఆకలితో చచ్చిపోయింది. నక్క తన తెలివితో తన ప్రాణాలను కాపాడుకుంది. తన తోటి జంతువుల ప్రాణాలను కూడా కాపాడింది. చూసారా పిల్లలు, ఎవరి మాటలు నమ్మకూడదు. ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తెలివిగా వ్యవహరించాలి.